ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మార్నింగ్ అయితే సీతారామ కళ్యాణం మా టెంపుల్లో చాలా చక్కగా జరిగిందండి. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత కళ్యాణానికి వెళ్ళానండి. 5 నిమిషాల్లో కళ్యాణం ఉంది అనే టైంకి వెళ్ళానండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణం ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళు సీతారాముల వారికి సారీ కూడా పెట్టారండి. ఆ సారీ అందరికీ పంచిపెడుతుంటే అక్కడికి నేను వెళ్ళాను. చాలామందికి ఆ సారీ అనేది దొరకలేదు, అంటే అందలేదు. అక్కడ నేను ఉండేసరికి ఇంకొక ఆవిడ తెచ్చి నాకు ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా నాకు సారీ పంచారు కానీ లాస్ట్ ఇయర్ నాకు దొరకలేదండి. ఈ సారీ నాకు దొరికింది. ఆ సారీ అండి పసుపు కుంకుమ అలాగే తలంబ్రాలు కొంచెం అందాయండి. ఆ తర్వాత ఇగోండి సారీ, అమ్మవారికి పెట్టిన సారీ. అలాగే పెళ్లి భోజనాల్లాగా సీతారామ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టారండి. ఇగోండి అక్షతలు, ఇవి అమ్మవారికి తలంబ్రాలు పోసారు కదా ఆ అక్షతలు అండి. ఇగోండి పసుపు కుంకుమ నలుగు పిండి అలాగే ఒక్క పెట్టారండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది భక్తులకైతే ఈ సారీ అయితే దొరకలేదు. చాలా చాలా జనాలు ఉన్నారండి. ఆ తర్వాత ఈవినింగ్ అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నానండి. లలితాదేవికి అష్టోత్తరాలు అలాగే సహస్రనామాలు చేసుకున్నాను. రేపటికి మనకి తిథి ప్రకారము 9 days అయిపోతాయండి. రేపు మధ్యాహ్నం అంటే 3-4 టైంకి అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పేస్తానండి. ఇక్కడితో మనకి లలితాదేవి నవరాత్రులు పూర్తయిపోతాయండి. అలాగే ఈరోజు శ్రీరామనవమి కదా, చక్కగా రామకోట అయితే ఈరోజు ప్రారంభించానండి. చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ కొన్ని రాశాను, మనసుకి తృప్తిగా అనిపిస్తుందనమాట. ఆ రాముల వారు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. ఇది 1,00,000 పేజీ బుక్ అండి. 1,00,000 రాస్తే మన ధన్యమైపోతుందంట మన జీవితము. ఇది 1,00,000 పేజీ బుక్ అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. ఏదో రాసామని రాసినట్టు కాదండి, మనము భక్తి శ్రద్ధలతో రాయాలన్నమాట. నేను నిత్య దీపారాధన పెట్టేటప్పుడు కొన్ని రాసుకుంటాననుకొని సంకల్పం చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. శ్రీమాత్రే.